నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం న్యాచురల్గా మన ఇంట్లో దొరికే అలోవెరా మరియు నీమ్తో హెయిర్ కేర్కి సింపుల్ రెమెడీ చూద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు హెయిర్ ఫాల్, డాండ్రఫ్ లేదా ఇచ్చింగ్, స్కాల్ప్ ప్రాబ్లం ఉందా? కెమికల్ ప్రొడక్ట్స్ వద్ద అనుకుంటున్నారా? అయితే ఈ న్యాచురల్ అలోవెరా అండ్ నీమ్ హెయిర్ రెమెడీ మిస్ అవ్వకండి. ఇప్పుడు ఈ రెమెడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. అలోవెరా అంటే మన హెయిర్కి ఒక న్యాచురల్ కండిషనర్ లాగా వర్క్ చేస్తుంది. ఇది స్కాల్ప్ని కూల్గా ఉంచి హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది. నీమ్ పేస్ట్. నీమ్ అంటే యాంటీ బ్యాక్టీరియా కింగ్. డాండ్రఫ్, స్కాల్ప్ ఇన్ఫెక్షన్, ఇచ్చింగ్ అన్నీ రిమూవ్ చేయడంలో నీమ్ సూపర్ ఎఫెక్టివ్. నీమ్ పేస్ట్ అలోవెరా జెల్లో యాడ్ చేయండి. బాగా మిక్స్ చేసి స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోండి. బాగా గట్టిగా వద్దు, బాగా పల్చగా వద్దు, మీడియం టెక్స్చర్లో ఉంటే చాలు. ఇప్పుడు ఈ పేస్ట్ని డైరెక్ట్గా స్కాల్ప్కి అప్లై చేయండి. హెయిర్ రూట్స్ మీద స్పెషల్గా ఫోకస్ చేయండి. లైట్గా మసాజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ రెమెడీ రెగ్యులర్గా యూజ్ చేస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ స్లోలీ రెడ్యూస్ అవుతుంది, స్కాల్ప్ క్లీన్ అండ్ హెల్తీగా ఉంటుంది, హెయిర్ న్యాచురల్ షైనీ వస్తుంది. వీక్లో ఒకసారి లేదా 2 సార్లు మాత్రమే యూజ్ చేయండి. సెన్సిటివ్ స్కిన్ ఉంటే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మర్చిపోవద్దు. ఈ ప్యాక్ని 20 to 30 మినిట్స్ అలానే ఉండనివ్వండి. తర్వాత మిల్డ్ షాంపూతో వాష్ చేయండి. ఈ న్యాచురల్ హెయిర్ రెమెడీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. ఇంకా ఇలాంటి బ్యూటీ అండ్ హెయిర్ కేర్ టిప్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్